చూడండి నెక్ డిజైన్ అయితే కనుక ఇక్కడైతే కనుక ఒక బటన్ అయితే కనుక పెట్టేశారు. మనం కూడా ఒక బటన్ అయితే పెడదాము. ఈ బటన్ కూడా బ్లాక్ గోల్డ్ కలిసిందండి. దీంట్లో కూడా బ్లాక్ సేమ్ అలాగనే అనేది ఉంది. చూడండి మనకు నెక్ ఎలా వచ్చేసిందో అలాగనే అనేది నెక్ అనేది నీట్గా వచ్చేసింది కదా. ఇంకా బ్లౌజ్ మొత్తం పూర్తిగా కుట్టే. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. ఈ రోజు అయితే కనుక ఒక నెక్ డిజైన్ అయితే కనుక చూపిస్తానండి. ఈ వారంలో అయితే కనుక మొత్తం నెక్ డిజైన్సే వస్తాయి వీడియోస్ అయితే. ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఈ క్రిస్మస్ కదండి, క్రిస్మస్కు మన దగ్గరికి బ్లౌజులు అయితే వచ్చాయి. అవి కూడా కొత్త కొత్త నెక్ డిజైన్తో అయితే కనుక వచ్చాయండి. ఈ డిజైన్స్ కుట్టండి అనేసి అయితే కనుక మన దగ్గరకు వచ్చాయి అంటే కనుక మనం కుడతాము. ఆ విషయం మీకు కూడా తెలుసు, మీకు కూడా చూపిస్తాను కూడా. అలాగనే సింపుల్గా పెద్దగా టైం అవి కూడా తీసేసుకోరండి. అంటే వీడియో చాలా చిన్నగా చేస్తాను, పెద్ద వీడియో చేసినా మీకు చూడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు నేను మన దగ్గరికి ఒక 3 డిజైన్స్ అయితే వచ్చాయి. ఆ డిజైన్స్ 3 చూపిస్తాను. ఇప్పుడు కుట్టే డిజైన్ ముందు చూపిస్తానండి. ఇక్కడ చూడండి, ఈ డిజైన్ అనేది మనకు వాట్సాప్కి అయితే పెట్టేశారండి. ఈ డిజైన్ అనేది కుట్టేసేయాలి. ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి గోపురం మాదిరి వచ్చింది పైన, కింద వచ్చేసి కట్ వర్క్ ఫ్రిన్స్ కట్ అండి బ్లౌజ్ మొత్తము. ఇంకొకటి వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి కట్ వర్కే, హ్యాండ్స్ కట్ వర్క్ ఉంటుంది. ఇది డిజైన్ అయితే ఇచ్చారు. ఇంకొక డిజైన్ వచ్చేసి ఇదే అండి. ఈ డిజైన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందండి. డిజైన్ అయితే ఈ డిజైన్ అనేది కుట్టమన్నారు, కానీ ఈ డిజైన్ ఇంకొక వీడియోలో అనేది నేను చూపిస్తాను. ఆ రెండు ఒకటి దాంట్లో ఏంటంటే లాంగ్ అవుతుంది, మీకు చూడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి. ఇంకొక డిజైన్ వచ్చేసి ఇది అండి. మామూలుగా అయితే యూట్యూబ్లోనే చీరలు అది చేస్తూ ఉంటుంది. ఈమె వేసుకున్న బ్లౌజ్కు కోట్ ఇలా వచ్చింది కదండి. ఈ కోట్ మోడల్ అనేది కుట్టమని చెప్పేశారు. అది ఈమెనైతే నేను చూపించట్లేదు. ఈ మోడల్ అనేది కుట్టమన్నారు అనేసి అయితే కనుక చెప్తున్నాను. ఆ మోడల్ కూడా అనేది ఇంకొక వీడియోలో అనేది చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో ఎవరివన్నా వీడియోస్ కానీ అవి చూపిస్తే ఏదో అంటుంటారు కదా, నేనైతే ఎవరి వీడియోస్ అనేది చూపించట్లేదు. ఈ ఫోటో నాకు పంపించేసి వాళ్ళు అనేది ఆ డిజైన్ మాత్రం కుట్టమన్నారండి. ఈమె వేసుకున్న బ్లౌజ్ డిజైన్ ఇలా కోట్ వచ్చింది కదా, ఆ టైప్లో అనేది కుట్టమన్నారు. అది కూడా మనకు చీరలో వచ్చే క్లాత్ అనేది కుట్టమన్నారు. ఇంక ఇది వదిలేద్దామండి. మనం మన డిజైన్కి అయితే కనుక వచ్చేద్దాము. మన డిజైన్ వచ్చేసి ఇప్పుడు మనము ఇది కుడుతున్నాము. చాలా సింపుల్గా అనేది చూపించేస్తాను. ముందుగానే నేను కటింగ్ అయితే చేసుకున్నాను, అంటే డిజైన్ కటింగ్ చేసుకోలేదు. ఫ్రిన్స్ కట్ మొత్తం అనేది కటింగ్ చేసేసాను. క్యాన్వాస్ పెట్టేసి ఐరన్ కూడా చేసేసానండి. ఇప్పుడు కుట్టడం ఒకటే, అంటే డిజైన్ గీసుకొని కుట్టడం ఒకటే బతులు అయితే కనుక ఉంది. ఇప్పుడైతే కనుక కుట్టేద్దాం. నెక్ డిజైన్ అయితే కనుక చూద్దామండి. దానికోసం నేను ముందుగానే కటింగ్ చేశాను అన్నాను కదా. చూడండి, కటింగ్ అయితే చేసేసాను. ఫ్రిన్స్ కట్ అండి. ఫ్రిన్స్ కట్ స్టార్ నెక్ అనేది ఇవ్వమన్నారు. స్టార్ నెక్ అనేది ఇచ్చేసి నెక్ అనేది తిప్పేశానండి. ఇది వచ్చేసి చూడండి, నెక్ మొత్తం అనేది తిప్పేశాను. దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నాం. ఫ్రిన్స్ కట్ అన్నాను కదండి, ఇదిగోండి ఫ్రిన్స్ కట్. చాలా బాగా నీట్గా అయితే ఇంకా వచ్చేసింది మనకు. దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. దీని మీదకి హ్యాండ్స్ కూడా కట్ వర్క్ అన్నాను కదండి, కట్ వర్క్ హ్యాండ్స్ కూడా అనేది నేను కుట్టేశానండి. ఈ కట్ వర్క్ మనకు ఫోటోలో అయితే కనుక హ్యాండ్స్ కుట్టి కట్ వర్కే ఉన్నది, కానీ వాళ్ళు కట్ వర్క్ పెట్టేసి కొంచెం బఫ్ పెట్టమన్నారు. ఇక్కడ చూడండి, బఫ్ అయితే కనుక పెట్టేశాను. ఈ కట్ వర్క్ డిజైన్ నేను ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను హ్యాండ్స్ అందు, కాబట్టి నేను ఇది కుట్టేది అయితే కనుక చూపించలేదు. ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు చూడండి, నెక్ డిజైన్ నేను కుట్టేటప్పుడు, అంటే కటింగ్ చేసేటప్పుడు అండి, కుట్టేటప్పుడు కాదు, కటింగ్ చేసుకునేటప్పుడు అనేది ఎంత వస్తుంది వాళ్ళ నెక్ అనేది ముందుగా అనేది గీసేసుకున్నాను. ఆ నెక్ అనేది చెప్తానండి ఇప్పుడు మీకు. ఇప్పుడు చూడండి, ఎడల్పు వచ్చేసి బ్లౌజు 12 ఇంచులు అనేది తీసేసుకున్నానండి. పొడవు వచ్చేసి 14.5 అయితే కనుక తీసేసుకున్నాను. దీంట్లో అయితే కనుక షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు అండి. ఇప్పుడు నెక్ వచ్చేసి వీళ్ళకు చిన్న పాపనే అండి, 3 ఇంచులు అయితే కనుక సరిపోతుంది, కానీ ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా తీసుకున్నాను. 1/2 ఇంచ్ ఎందుకు ఎక్కువగా అంటే కనుక మనకు వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది నెక్ మనకు కొంచెం డీప్ ఉండాలి. పైన వచ్చేసి కట్ వర్క్ డిజైన్ కట్ వర్క్ కాదు, ఇట్లాంటి నెక్ పెట్టుకుంటే కన్ఫామ్గా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. లావుగా ఉన్నారనుకోండి 1 ఇంచ్ ఎక్కువగా పెట్టుకోవాలి, ఎందుకంటే మెడ అంతా పట్టేసినట్టు ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నెక్ వచ్చేసి 4 ఇంచులు అయితే కనుక తీసేసుకున్నాను. బ్యాక్ నెక్ ఇది ఇక్కడికి అండి 4 ఇంచులు. తర్వాత వచ్చేసి 1 ఇంచ్ గ్యాప్. 1 ఇంచ్ గ్యాప్ అంటే ఇక్కడ గ్యాప్ మనకు వచ్చేసింది. ఇదైతే కనుక ఇక్కడ బటన్స్కి
బటన్స్ కానీ ఏమీ లేదు. దీన్ని ఇలాగే ఉండాలండి, ఇలాగే పెట్టేసేయాలి. ఇంకొకటి ఇది వచ్చేసి నెక్ వాళ్ళది 4.5 ఉన్నది. 4.5 ఉంటే కనుక కట్ వర్క్ సరి కూర్చోదు. అందుకోసమే ఒక 1/2 ఇంచు పెంచేసి నేను 5 ఇంచులు అనేది తీసేసుకున్నాను. ఇక్కడికి వచ్చే లోపల కూడా 3.5 అనేది తీసేసుకున్నాను. 3.5 ఎందుకు తీసుకున్నానంటే బ్యాక్ ఉక్సులు వచ్చేసి బ్యాక్ ఉక్సులు కదండి, ఉక్సులు పెట్టినప్పుడు ఒక 1/2 ఇంచి అలా అనేది లోపలికి మనకు మడుపుకు పోయిపోతుంది. అప్పుడు కరెక్ట్గా అనేది సరిపోతుందండి. ఈ డిజైన్ చూడండి, మనకి ఇక్కడ వచ్చేసి బాక్స్ టైప్లో గీసేసుకోవాలి. బాక్స్ టైప్లో గీసేసుకొని రౌండ్గా గీసేసుకోవడమే. ఇంకా ఇది కూడా సేమ్ అండి, ఇలా స్ట్రైట్ లైన్ అనేది గీసేసుకోవాలి. గీసేసుకున్న తర్వాత ఈ నుంచి ఇలా క్రాస్గా అనేది తిరిగేసేయాలి. ఇక్కడ అనేది మనము కట్ వర్క్ అనేది గీసేసుకోవాలండి. కట్ వర్క్ కోసం అయితే కనుక చూడండి, ముందుగా అనేది మనము కట్ వర్క్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలండి. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ నుంచి అంటే ఈ మూల నుంచే మనము కట్ వర్క్ అనేది స్టార్ట్ చేయాల్సింది అయితే ఉంటుంది. చూడండి, మనకు వీళ్ళు కట్ వర్క్ ఏం పెద్దగా అనేది ఏమీ రాదండి. వీళ్ళేమో కట్ వర్క్ ఇవ్వమన్నారు. ఇక్కడ చూడండి, మనకు 2 వచ్చింది ఇలా తీసుకుంటే, కానీ 2 అయితే కనుక పెద్దగా కనిపించదు. అందుకోసం మనము ఇంకా చిన్నగా అనేది కట్ వర్క్ అనేది ఇచ్చుకున్నాము. నేను 3 వచ్చేటట్టు పెడదాం అనుకున్నానండి. ఇందాక గీసేటప్పుడు మనకు 2 వచ్చాయి కదా, ఇటు సైడ్ గీసాను. ఉండండి, ఒక్క నిమిషం చూపిస్తాను. మళ్ళీ ఫోటోలో ఇక్కడ చూడండి 3 అనేది గీసాను, కానీ ఫోటోలో చూస్తే కనుక మనకు 4 వచ్చేసాయి. అదిగాక ఇది వచ్చేసి బ్యాక్ ఉక్సులు అయితే కాదు, కానీ వీళ్ళు బ్యాక్ ఉక్సులు అనేది కావాలన్నారు. అందుకోసం నేను మళ్ళీ ఒకసారి అనేది ఇటు సైడ్ తిప్పేసి అనేది మొత్తం గీసేసుకున్నాను. ఇక్కడైతే క్యాన్వాస్ వేసుకోలేదు, ఇక్కడ మాత్రమే వేసుకున్నాను. 2 గీసేసి ఇక్కడ కొంచెం గ్యాప్ పెట్టాను, అంటే ఇటువైపు ఉక్సులు పెట్టేకు వెళ్ళి కొంచెం గ్యాప్ అయితే పెట్టేశాను. ఈ గ్యాప్లో అనేది మనము ఈ గ్యాప్లో ఉక్సులు వచ్చేస్తాయి కాబట్టి ఈ 2 వస్తుంది. అంటే మనం వాళ్ళు పెట్టిన ఫోటోలో కూడా ఇక్కడ చూడండి 4 మాత్రమే ఉన్నాయి, ఇంకా 4 సరిపోతాయి. ఈ గ్యాప్లో ఉక్సులు వచ్చేస్తే కనుక అనిపించేసింది. ఇప్పుడు దీన్ని అనేది కట్ చేసుకున్నాము. చూడండి, కటింగ్ చేసేసాను. మనకి 2 అనేది ఇలా అయితే కనుక వచ్చేసాయి. మనకి ఇక్కడ గ్యాప్లో అనేది ఉక్సులు అనేది వస్తాయి కాబట్టి ఇక్కడ చూడండి కరెక్ట్గా అనేది 4 వచ్చేసాయి. ఇప్పుడు మెడన్ అనేది తిప్పేసుకున్నాము. పక్కకు జరగకుండా అసలైన క్లాత్ మీద పెట్టేసుకొని పిన్నులు అయితే కనుక పెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి మొత్తం పిన్నులు పెట్టేశాను. తిప్పి వేయడం అంటే కనుక ఈ క్యాన్వాస్ ఎక్కడుందో ఆ క్యాన్వాస్ దగ్గర నుంచి తిప్పి వేస్తున్నానండి. ఇటు సైడ్ అయితే లేదు, ఇటు సైడ్ తర్వాత అనేది కుట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకు గ్యాప్ అనేది లేదు కదా, ఇక్కడ నుంచి అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము. చాలా చిన్న కుట్టు అనేది పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అనేది నీట్గా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ మూలకు వచ్చిన తర్వాత మనము ఇలా సూదిని అనేది లోపలికి దింపేసుకొని తర్వాత ఈ కట్ వర్క్ అనేది కుట్టు వేసేసుకోవాలి. కొంచెం ఈ కట్ వర్క్ బాగా తిరిగేకాడ మళ్ళీ సూదిని లోపలికి దింపేసుకొని నిదానంగా అనేది మనం కుట్టు అనేది వేసుకోవాల్సింది అయితే ఉంటుంది. మూల కాడ అనేది నీట్గా కుట్టు వేసేసుకోవాలండి. ఇలానే ఈ చివరి నుంచి ఈ చివరి వరకు అనేది కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి. నీట్గా అనేది కుట్టు అనేది వేసేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ అనేది కట్ చేసుకోవద్దండి. ఇప్పుడు చూడండి, దీన్ని మాత్రమే అనేది కట్ చేసేసుకోవాలి నీట్గా. నేను ఇదే సరే లైనింగ్ మీదనే పెట్టి అనేది క్యాన్వాస్ అనేది ఐరన్ చేసేసాను. ఇది మందంగా ఉంది కాబట్టి క్యాన్వాస్ కనిపించదు కాబట్టి ఇలా తిప్పేస్తున్నాను. లేకపోతే ఇంకా ఇంకొక క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ వేసేసుకొని దాని మీద అనేది మనము ఐరన్ చేసుకోవాల్సింది అయితే కనుక ఉంటుందండి. కానీ ఇది ఎందుకు నేను ఇలా పెట్టేశానంటే కనుక దీనికి ఇంకొక క్లాత్ అనేది అవసరం లేదు. మందం ఉంది, క్లాత్ మందం ఉంది కాబట్టి మన క్యాన్వాస్ అనేది బయటికి ఏమీ కనిపించదండి. అందుకోసమే నేనైతే కనుక ఇలా తీసుకున్నాను. నేను ఇలా తిప్పేస్తున్నాను అనేసి మీరు కూడా చీరలో క్లాత్ అయితే ఇలా తిప్పేయకండి. ఇది మందం ఉంది, చీరలో క్లాత్ కొన్ని మందం ఉంటాయి, అలాగే వచ్చేసి కొన్ని పతలాగా కూడా ఉంటాయండి. దాన్ని చూసుకొని క్లాత్ని పట్టించి అనేది తిప్పి వేసుకోవాల్సింది అయితే ఇంకా ఉంటుందండి.
ఇక్కడ చూడండి, ఇది కట్ వర్క్ కూడా నీట్గా వచ్చేటట్టు అనేది కట్ చేసుకోండి. కేవలం అంటే లాస్ట్కి కాకుండా కొంచెం ఉండేటట్టు అనేది చూసుకోండి క్లాత్ అనేది. ఇప్పుడు జాగ్రత్తగా అనేది ఈ కట్ వర్క్ దగ్గర అనేది ఇలా డాట్స్ అనేది పెట్టుకోవాలి. ఇలాగా జాగ్రత్తగా నేను ఎందుకు చెప్తున్నానంటే కనుక కుట్టు కొంచెం అంటే కుట్టు తెగిందంటే కొంచెం కుట్టు తెగినా మనకు వేస్టేనండి. ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ కా నుంచి కుట్టు వేసుకోవాలి, ఇంకా ఏడేళ్ళు పడుతుంటుంది నెక్ అంతా. కుట్టు ఇప్పి వేస్తా ఉంటే పీసులు పోతాయి. కాబట్టి ఈ రౌండ్స్ తిరిగే కాడ కూడా మనము ఇలా డాట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇలా అనేది ఇటు సైడ్కు తిప్పేసుకోవాలి. జాగ్రత్తగా అనేది తిప్పుకుందాం. నెక్ డిజైన్లు చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటాయండి. కుట్టెలకలనే తెలుస్తుంది దాని సింపుల్ ఏంది అనేది. అయితే ఇదండి నెక్ అనేది తిప్పాను చూడండి. తిప్పిన తర్వాత దీన్ని అనేది ఐరన్ అనేది చేసేసాను. ఐరన్ చేసుకుంటేనే మనకు నీట్గా వస్తుంది. దీని మీద కుట్టు కూడా వేసుకోవచ్చు అండి. కానీ వాళ్ళు పంపించిన ఫోటోలో అయితే కనుక మనకి ఇలా ఐరనే ఉంది. వాళ్ళు ఎలా పంపించారో మనం అలాగే కుట్టి పంపిస్తేనే మనం కొంచెం వాళ్ళు మంచిగా అనుకుంటారు, మనకు బాగుంటుంది. ఇక దీన్ని అయితే కనుక నెక్కు అంత అనేది మనము కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి, లూజ్ కుట్టు పెట్టేసి మొత్తం కుట్టు వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం అనేది కట్ చేసేసుకున్నాము. మొత్తం అనేది కట్ చేశానండి ఎక్స్ట్రా క్లాత్. ఇప్పుడు అనేది మనము మెడ పీస్ మాదిరి తీసేసుకోవాలి. అంటే మెడ పీస్ కట్ చేసుకుంటాం చూడండి, సేమ్ ప్రాసెస్లోనే కట్ చేసేసుకొని దీన్ని ఇలా పెట్టేసి కుట్టు వేసేసుకున్నాము. చూడండి, నెక్ కూడా అనేది కుట్టు వేసేసాను. ఇప్పుడు పూర్తి నెక్ డిజైన్ అయితే కనుక చూడండి, మనకు ఇక్కడ ఎలా ఉందో అలానే ఉంది. చూడండి, నెక్ డిజైన్ అయితే కనుక ఇక్కడ అయితే కనుక ఒక బటన్ అయితే కనుక పెట్టేశారు. మనం కూడా ఒక బటన్ అయితే పెడదాము. ఈ బటన్ కూడా బ్లాక్ గోల్డ్ కలిసిందండి. దీంట్లో కూడా బ్లాక్ గోల్డ్ కలిసింది కాబట్టి సరిపోతుంది. ఇక్కడ ఒక బటన్ పెట్టేసుకున్నామంటే ఇంకా నెక్ అనేది పూర్తి అయిపోయింది. చూడండి, హ్యాండ్స్ కూడా మనము కుట్టేసాం కదా. ఇక్కడ ఎలా ఉందో చేసిన తర్వాత మీకు చూపించేస్తాను. బ్లౌజ్ కుట్టిన తర్వాత చూపిస్తాను కదండి. బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత అయితే కనుక ఇలా అయితే కనుక వచ్చేసింది. అంటే హ్యాండ్స్ కుట్టేసాము, స్ట్రైట్ కుట్లు వేసేసాము. నెక్ అయితే కనుక కుట్టి అయితే చూపించేసాను కదా. చూడ్డానికి అనేది ఈజీగా ఉంది. కుట్టిన తర్వాత కూడా చాలా బాగుంది. ఏమంటే కొంచెం పని. ఈ బ్లౌజ్ గిన మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి కామెంట్ చేయండి. ఈ డిజైన్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు